ఇక డీటెయిల్స్ చూస్తే ఆదివాసీల హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాడిన మహానాయకుడు బిర్సా ముండా ఆశయాలు తరతరాలకు మార్గదర్శకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజును జనజాతి గౌరవ దినోత్సవంగా ప్రకటించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలన కాలంలోనే జంగల్ జమీన్ కోసం ఆదివాసీల హక్కులు కాపాడేందుకు ఆయన చేసిన పోరాటం అపూర్వమని గుర్తు చేశారు. ఆదివాసీ సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందంటూ బిర్సా ముండా ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇక అధికారికంగా బిర్సా ముండా జయంతి వేడుకలు నిర్వహించడం జిల్లా పాలకులకు గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో భగవాన్ బిర్సా ముండా గారి వారు 150 జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు జనజాతి గౌరవ దివస్, అది కూడా భారతదేశము మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దినంగా ప్రకటించడం జరిగింది. భగవాన్ బిర్సా ముండా గారు అందరూ ఆదివాసులకి ఒక స్ఫూర్తిదాయకులు. వారు చిన్న వయస్సులో అప్పుడు ముండా ట్రైబ్కి వారు వచ్చినవారు. అప్పుడు ఒక ముండా రిబేలియన్ కూడా స్టార్ట్ చేసి ఆ టైంలో బ్రిటిషర్స్ యాక్చువల్గా భయం పడ్డారు. ఇంత చిన్న వయస్సులో మరి ఇంత పెద్ద ఎత్తున ఆ ఫాలోవర్స్కి చిన్న ఏజ్లో ఉన్నా కూడా బ్రిటిష్ ఎంత పెద్ద సంప్రదాయం, ఎంత పెద్ద అప్పుడు సామ్రాజ్యం యాక్చువల్గా భయం పడ్డాయి. ఎందుకంటే వారు ఆదివాసులకి జంగల్ జమీన్ అదే స్ఫూర్తి వారు అప్పుడే చూపించారు. ఆ రిబేలియన్తో మరి ఇంకా కూడా చాలామంది ఆదివాసీ నాయకులు మరి స్ఫూర్తిగా తీసుకొని మన కొమరం భీమ్ గారు కావచ్చు, మిగతా అందరూ ఆదివాసీ నాయకులు కూడా, అంటే అప్పుడు ఉన్న మేజర్ రిబేలియన్ దాంతోనే మళ్ళీ అన్ని రిబేలియన్స్, పీజెంట్ రిబేలియన్ కావచ్చు, అంటే రైతులు సంబంధించిన పోరాటం కావచ్చు, లేదు ఆదివాసీ సంబంధించిన పోరాటం కావచ్చు, అక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని మళ్ళీ మన కాన్స్టిట్యూషన్లో కూడా వారు ఏవైతే ఆదివాసులకి ఈ జంగల్ జమీన్ సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో దానికి మళ్ళీ 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. సో మనం కూడా ఈ జనజాతి గౌరవ దినోత్సవం సందర్భంగా మళ్ళీ ప్రభుత్వం కూడా చాలా రకాల కార్యక్రమం కూడా ఆదివాసీల కోసం తీసుకొని రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లు చూస్తే ఇప్పుడు మన ప్రత్యేకంగా ఎస్టీ ఏజెన్సీ ఏరియాస్లో 500 ఎక్స్ట్రా కోటా కూడా ఇవ్వడం జరిగింది మన జిల్లాలో. దీంతోపాటు పీవీటీజీస్కి 100% సాచురేషన్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్రత్యేకంగా ఎందుకంటే కొంత వెనకాల ఉంటారు, రిమోట్ ఏరియాస్లో ఉంటారు, వారు అక్కడ ఉండడానికి పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి వాళ్ళకి ఒక ఇల్లు